వావ్! బిర్యానీ సూపర్‌గా ఉంటుంది కదా! బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదండి. అది కూడా మసాలా పొడి ఏది యూజ్ చేయకుండా బిర్యానీ అయితే చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అంతే కాకుండా రూ. 100తో ఇంత బిర్యానీ చేశాను. అదెలాగో ఈ వీడియోలో చూద్దామా మరి? హాయ్! నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కిచెన్‌లోకి మళ్ళా వచ్చాననుకుంటున్నారా? అవునండి. ఏం చేద్దాం? ఈరోజు సండే అయిపోయా. అందరికీ బిర్యానీ కావాలి. సో, బిర్యానీకి చేసేకి ముందు ఒక చిన్న టిప్ చూద్దామా మరి? ఆలస్యం ఎందుకు? రండి. ఇప్పుడైతే చలికాలం వచ్చింది కదండీ! పిల్లలకి స్కిన్ డ్రై అయిపోతుంటుంది. పిల్లలకేంటి పెద్దవాళ్ళకి కూడా డ్రై అవుతుంటుంది. సో, ఈ పాల మీగడలకి కొంచెం పసుపేసి వారానికి 2 సార్లు చిన్న పిల్లలకి స్నానానికి ముందు అప్లై చేశామంటే స్కిన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. డ్రై అవ్వదనమాట. నా కూతురికి కూడా నేను ఇది యూజ్ చేస్తాను. అందుకోసమని ఈ చిన్న టిప్ అయితే మీకు చెప్తున్నాను. ఈ టిప్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ మనం వీడియోలోకెళ్ళిపోదామా? బిర్యానీకి ఏం కావాలో చూద్దామా మరి? ఇప్పుడు ముందుగా నేనైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 1 కేజీ తీసుకున్నాను. ఇందులో నాకు కావాల్సినంత రైస్ తీసుకుంటాను. సో, రైస్, తర్వాత చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. సాల్ట్ తగినంత, పుదీనా, కొత్తిమీర, కారం పొడి, కలరు, కలరింగ్ రావాలి కదండీ బిర్యానీ అందుకు. చికెన్ మసాలా, కర్డ్, కట్ చేసిన ఆనియన్, 1 ఎగ్, 1 లెమన్, మిర్చి, ఇంకా లాస్ట్ బిర్యానీ సెట్. ఇక్కడ బయట అడిగితే బిర్యానీ సెట్ అంటే ఇస్తారు. ఇది అన్నీ రెడీ చేసుకున్నానండి ఇప్పుడు. ఇప్పుడైతే కడిగి పెట్టిన చికెన్‌ని ఇందులో వేస్తున్నానండి. ఇందులోకి కొంచెం కర్డ్, తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఏద్దామండి. చూడండి కొంచెం అంతే. జస్ట్ ఇది టేస్టింగ్ సాల్ట్. సో, బిర్యానీ సెట్ అన్నాను కదండీ! ఇదిగోండి. బిర్యానీ ఆకు అన్నీ మిక్స్ వస్తుందనమాట. సో, ఇవన్నీ వేసేస్తున్నాను దీంట్లోకి. నెక్స్ట్ చికెన్ మసాలా పొడి. వీటిలోకి చికెన్ మసాలా పొడి కొంచెం వేస్తున్నాను లైట్‌గా. తర్వాత కారం చూసుకొని వేసుకోండి. మాకైతే ఒక స్పూన్ చాలు. ఎందుకంటే మేము కారం తక్కువ తింటామనమాట. సో, ఒక స్పూన్ కారము. ఇందులోకి తగినంత సాల్ట్ అనమాట. సో, ఇదిగోండి సాల్ట్ కొంచెం. ఎగ్ అయితే యెల్లో తీసేసి వైట్ మాత్రం వేయాలి. చూపిస్తాను. యెల్లో తీసేసి వైట్ మాత్రం వేస్తున్నాను. సరేనా? జింజర్ పేస్ట్ అయితే వేస్తున్నానండి కొద్దిగా. ఎందుకంటే హాఫ్ కేజీనే కాబట్టి కొంచెం వేస్తున్నాను. సో, చూడండి సరిపోతుంది. చూసారుగా ఇలా కలిపేసాక ఫైనల్‌గా లెమన్ అయితే ఇలా చిన్నది కొంచెం కట్ చేసి ఇలా పిండేస్తున్నాను. అంతేనండి. ఫస్ట్ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటే తర్వాత బిర్యానీ బాగుంటుంది. సో, ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసి మనం రైస్ అయితే ఎలా చేద్దామో చూద్దాం. ఇందులో అయితే ఇప్పుడు బాస్మతి రైస్ 2:30 గ్లాస్ తీసుకున్నాను హాఫ్ కేజీకి. ఈ గ్లాస్‌తో 2:30 గ్లాసులు సరిపోతుంది. దీనికి 3 యాలకి, లవంగ, చెక్క ఇవేసేసి వీటిని వాష్ చేసి పెట్టేద్దాము. ఇప్పుడైతే కడిగి పెట్టిన రైస్ స్టవ్ మీద పెట్టేద్దాం. సరేనా? అందులోకి 2 బిర్యానీ ఆకులు వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేద్దామండి. ఎందుకంటే ఆయిల్ వేస్తే పొడి పొడిగా ఉంటదనమాట రైస్. ఇప్పుడైతే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ అండి రైస్‌లోకి. అలాగే కొంచెం సాల్ట్ ఏస్తున్నాను. కొంచెం మీకు తగినంత కొంచెం సాల్ట్ ఏసుకోండి రైస్‌లోకి. ఇప్పుడు వీటిని ఒకసారి కలబెట్టేసి రైస్‌ని అంతేనండి. దాని పాటుకి అదవుతుంది. అది అయ్యే లోపల మనం చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. సో, పుదీనానైతే వాష్ చేసి ఇలా పెట్టేసాను. కొంచెం కొత్తిమీర, కొంచెం ఇంత కొత్తిమీర కట్ చేసి ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. సో, వీటికి కలర్స్ అండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. రైస్ నేనైతే గ్రీన్, ఆరెంజ్ ఏస్తున్నాను. తర్వాత ఆనియన్ ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి ముందుగా ఆయిల్‌లో. ఎందుకంటే లేట్ అవుతుందనేసి నేను ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టేసాను ఆయిల్‌లో. సో, ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చికెన్ తీసుకొనొచ్చి ఇప్పుడు కొంచెం ఫ్రై చేద్దాం. ఇప్పుడైతే మనం నానబెట్టిన చికెన్ ఇలా 10 మినిట్స్ కలిపి పెట్టేసాం కదా! ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ ఆయిల్ వేసేసాను ఇక్కడ. చూడండి 2 స్పూన్ ఆయిల్ ఏసేసి పెట్టాను. ఈ ఆయిల్ ఆల్రెడీ ఇప్పుడు ఆనియన్ డీప్ ఫ్రై చేసిందనమాట. సో, అందులోకి చికెన్ అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. జస్ట్ ఇది కొంచెం అలా అంతే అండి. ఎక్కువ సేపు పెట్టకండి. ఆల్రెడీ పీసెస్ బాగా నానింటాయి కాబట్టి కొంచెం ఊరికే గ్రేవీ కోసం అలా నేను ఒక 2 స్పూన్ ఆయిల్ ఏసి ఇలా జస్ట్ ఫ్రై అంతే లైట్‌గా చూడండి. ఇలా అవుతానే స్టవ్ ఆఫ్ చేసి పెట్టేయండి. ఇలా పక్కన పెట్టేసాం. ఇప్పుడు రైస్ అయితే చూద్దాము. రైస్ అవుతుంది. ఇది ఎక్కువ ఉడకనియకండి. జస్ట్ ఊరికే అలా పట్టుకుంటేనే కొంచెం తునుగుతుందనమాట.
సో అలా ఉన్నప్పుడే రైస్ మనము వంచేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదైతే కొంచెం ఉడకాలి. అంత లోపల మనం ఏమైనా మాట్లాడదామా సరదాగా? కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదండీ! ఏం చేయాలో తెలీదు. ఇంట్లోనే ఉంటాము. పాప ఉంటుంది. సో బయటకైతే వెళ్ళలేము. రోజు వీడియో చేయాలి. సో అందుకోసమని ఈరోజు ఇలా బిర్యానీ అయితే చేస్తున్నాను. సో ఇది నా స్టైల్ బిర్యానీ అండి. హైదరాబాద్ బిర్యానీ లేక దమ్ బిర్యానీ దీనికి ఏ పేరైనా పెట్టుకోండి మీరు. కానీ ఇది నా స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టి కాంతి బిర్యానీ. ఓకే. చేసుకోండి కాంతి బిర్యానీది. అటుంటుంది మనతోటి. ఏం చేద్దాం? రైస్ అయితే అయిపోయిందండి. ఇంకా వంచేద్దాం దీన్ని. పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే రైస్ ఇలా చేసి పెట్టేసాను. ఇలా ఒక బౌల్ తీసుకొని దీనికి ఘీ, నెయ్యి అన్నమాట. నీరు అప్లై చేసేసి ఈ గిన్నెకి మొత్తం ఇప్పుడు దీంట్లో మనం రైస్ అవన్నీ వేయాలన్నమాట. సో ఘీ వేసి పెడితే బాగుంటది కింద. టేస్ట్ బాగుంటది. స్మెల్ బాగుంటది. బట్ నాకు ఘీ అంటే వామిటింగ్ అండి. అందుకోసమని ఘీ వేయను. ఆయిల్ వేసాను దీంట్లోకి. సో గిన్నె పట్టుకొని ఇంతసేపు చూపిస్తున్నానా? ఇప్పుడు చూడండి. ముందుగా మనము హీట్ చేసి పెట్టాం కదా చికెను. చికెన్‌ని ఇందులో వేసేస్తున్నాను. చికెన్ ఇలా మొత్తం గిన్నెలో నీట్‌గా అప్లై చేసుకోవాలన్నమాట. ఒక సైడ్‌కి పీసెస్ అన్నీ. ఇలా గిన్నెలో పెట్టేసి ఇలా రైస్ కొంచెం కొంచెంగా మనము బౌల్‌లో వేసేసుకోవాలి. ఇది నా స్టైల్ బిర్యానీ కదండీ! అందుకే. అందరూ చేస్తారు. అదే స్టైల్‌లో కొంచెం డిఫరెంట్. సో ఇలా రైస్ కొంచెం వేసేసి తర్వాత ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసిన ఆనియన్ అండి. ఆనియన్ అయితే వేసేసేయాలన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర స్మెల్ కోసం అండి. అలాగే పుదీనా కొంచెం పుదీనా ఇలా వేసేసాం కదండీ! పుదీనా తర్వాత మళ్ళీ లేయర్స్ అన్నమాట. సో 1 బై 1 లేయర్ వస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల స్టెప్ బై స్టెప్. సో ఇలా రైస్ మళ్ళీ ఇంకొక స్టెప్ వేస్తున్నాను. ఇలా 2 స్టెప్ అయితే వేస్తున్నాను నేను. చూసారా? నీట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్. ఓకే. ఇలా అయిపోతాని ఫైనల్‌గా మిగిలిన ఆనియన్స్ అన్నీ ఇలా పైన వేసేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర. నెక్స్ట్ పుదీనా అండి. పుదీనా కొంచెం కలర్ నేను చెప్పాను కదా! చూడండి. వాటర్‌లో ఇలా గ్రీన్ కలర్ కలిపెట్టేసాను. సో దీన్ని మనకెలా కావాలో అక్కడక్కడ వేసేసాను. సో ఇప్పుడు ఆరెంజ్ దీని మధ్యలో వేస్తున్నాను ఇలా. ఒక స్టెప్పు. అంతేనండి. అయిపోయింది. సో దీని మీద ఒక ప్లేట్ వేసేసి అయిపోయింది. దీని మీద ఒక ప్లేట్ వేసి స్టవ్ మీద పెట్టేద్దాం కాసేపు. ఒక 5 మినిట్స్. అంతలోపల ఫైనల్‌గా అయిపోయిందండి బిర్యానీ. ఇలా బిర్యానీ మీద ప్లేట్ మూసి పెట్టి దీనిపైన వాటర్ పోసి కొన్ని గిన్నెలో ఇలా వెయిట్ పెట్టాలన్నమాట. సో చిన్న మంట మీద సిమ్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టేద్దాం. అది బిర్యానీ అవుతుంది. 10 మినిట్స్ అయిందండి. ఆకలేస్తుంది కదా! సో బిర్యానీ అయితే అయింటది. సో స్మెల్ వస్తుంది కదా! ఒకసారి చెక్ చేద్దాం. ఈ వాటర్ కూడా కొంచెం హీట్ అవుతుందండి లైట్‌గా. బిర్యానీ అయింది అని తెలిసే లోపల కొంచెం హీట్ అవుతుందన్నమాట. బిర్యానీ అయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేద్దామా? బిర్యానీ రెడీ. సో మనం ఇందులోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండీ బిర్యానీ. హాఫ్ కేజీ చికెన్‌తో ఇంత బిర్యానీ. చాలా బెటర్ కదండీ! ఫ్యామిలీ అంతా కూర్చొని ఆరాంగా తినొచ్చు. సో ఇందులోకి పెరుగు పచ్చడి చేశానండి. సో సర్వ్ చేసుకొని తిందామా? ఆలస్యం ఎందుకు రండి. చూసారా బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది కదా చూడడానికి కలర్‌ఫుల్‌గా. సో ఇప్పుడైతే తిని పెడదాం. ఇందులోకి కాస్తంత లెమన్ వేసేసి టేస్ట్ చేద్దాం. బిర్యానీనా మజ్జిగ అటుంటుంది. సూపర్. మీకు బిర్యానీ కావాలంటే బెంగుళూరు వచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.